హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సినిమా కథని మనము రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్ గురించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో ఈరోజు వీడియోలో సినిమా కథని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇది పక్కాగా నేను తెలుగు సినిమా రచయితల సంఘం ఆఫీస్కి వెళ్ళి స్వయంగా తెలుసుకున్నవి. అక్కడ ఒక ఫోటో కూడా, అక్కడ మొత్తం ఆ రూల్స్ అన్నీ కూడా వాళ్ళు పెద్ద వినైలు వేసి ఉంటారు. తర్వాత మీకు కొన్ని ఫొటోస్ కూడా పెట్టి ఉంటారు అనమాట. అవన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కువ మందికి వీలైతే షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. తెలుసుకొని కొత్త ఔత్సాహికులకు, కొత్తగా రచయితలు అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ సినిమా కథని మనము రిజిస్టర్ చేయాలంటే మనము సినిమా ఒక 2-3 సినిమాలకు పని చేసి ఉండాలి. ఫస్ట్ థింగ్, ఎందుకు పనిచేసి ఉండాలంటే మనము అసోసియేట్ రైటర్గా అక్కడ ఫస్ట్ సభ్యత్వం తీసుకోవాలి. తెలుగు సినిమా రచయితల సంఘంలో ఫస్ట్ మనము సభ్యత్వం తీసుకోవాలి. అక్కడ అసోసియేట్ మెంబరు, తర్వాత లైఫ్ మెంబరు అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ అసోసియేట్ మెంబర్ కానీ లైఫ్ మెంబర్ కానీ మనం డైరెక్ట్గా కావాలంటే ఫస్ట్ మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మనం ఏ సినిమాలకైతే పని చేసామో ఆ సినిమాలకు సంబంధించిన ఆ పెన్ డ్రైవ్లో ఆ కాపీసు మనము ఆ పెన్ డ్రైవ్లో ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ లైఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ఇంట్రడక్షన్ కోసం సైన్ చేయాలి. మన అప్లికేషన్ మీద మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు తెలుగు సినిమా రచయితల సంఘానికి అక్కడ వాళ్ళు మనకు ఇంట్రడ్యూస్ చేసినట్టు సైన్ చేయాలన్నమాట. దానికి ఫీజు సంవత్సరానికి 15,000 నుంచి 15,000 నుంచి 20,000 అసోసియేట్ మెంబర్కి ఆ మధ్యలో ఉంటుంది. తర్వాత లైఫ్ మెంబర్కి అయితే కరెక్ట్ తెలియదు, కానీ 50 నుంచి 1 lakh వరకు ఉండొచ్చు అనే నా ఐడియా. సో ఇలా ఫస్ట్ మనము తెలుగు సినిమా రచయితల సంఘంలో మనము సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకున్న తర్వాత మనము స్టోరీని రిజిస్టర్ చేసుకోవడానికి మనకు అవకాశం. తర్వాత మనకు స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ రూల్స్ అనేవి నేను ఇప్పుడు ఒక్కొక్కటి నేను చెప్తాను. సో ఫస్ట్, కేవలము ఐడియాస్ అనేవి రిజిస్టర్ చేయబడవు. ఎందుకంటే ఐడియా అనేది చాలా ఎక్కువ మంది, ఒకటే ఐడియా చాలామందికి వస్తుంది. కాబట్టి ఈ ఐడియాస్ మనము రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఒక 20 పేజీలకు మించి, ఒక 20 పేజెస్కి మించి కథ ఉంటేనే రిజిస్టర్ చేస్తారనమాట. సో సెకండ్ వచ్చేసి, పురాణాలు, చారిత్రక సంఘటనలు, వాస్తవ సంఘటనల నుంచి స్వీకరించే ఐడియాలు కాపీరైట్ యాక్ట్ వర్తించదు. అంటే పురాణాల నుంచి కానీ ఇవన్నీ తీసుకున్న విషయాలకి కాపీరైట్స్ వర్తించవు. అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నా కూడా అది వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత థర్డ్ ఏంటంటే, నడుస్తున్న కాలంలో జరుగుతున్న వాస్తవాలు పేపర్లో చదివి, వార్తలు చూసో రచయిత స్పందించి ఆయా అంశాలతో కథ రాసుకుంటారు. ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు కాబట్టి వాటి మీద కూడా కాపీరైట్ ఉండదు. ఈ విషయంలో వారు రాసుకునే ఎక్స్ప్రెషన్ అనేది వారి ఇష్టం. ఓకే, ఇది కాపీరైట్ యాక్ట్ వర్తించని విషయాలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఫోర్త్ వచ్చేసి, కథా హక్కులకు భంగం వాటిల్లింది అంటూ మీరు కేసు పెట్టదలుచుకుంటే ఏ కథకుడు మీద మీరు అభియోగం మోపారో అతని కథ, మీ కథ చదవగానే కోఆర్డినేషన్ కమిటీ మెంబర్లకు ఎక్స్ప్రెషన్ కాపీ జరిగిందనే విశ్వాసం కలగాలి. అలా కలగాలి అంటే మీ రచన ఒక సమగ్ర స్వరూపాన్ని కలిగి ఉండాలి. మీ సబ్జెక్టు కథగా రిజిస్టర్ చేసుకునేటప్పుడు కథలో పాత్రలు, వాటి మనస్తత్వాలు, సన్నివేశాలు అన్ని విపులంగా ఎక్స్ప్రెషన్స్తో కూడి ఉండేలా జాగ్రత్త పడండి.
ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే మన స్టోరీని ఎవరైనా చేశారు, కాపీ చేశారు అనుకుంటే మనం రాసుకున్న కథలో పాత్రలు కానీ ఈ కథ వస్తువు కానీ ఇవన్నీ కూడా చాలా విపులంగా ఉండేటట్టు మనం రాసుకుంటే రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకు ఆ కాపీ రైట్ యాక్ట్ అనేది కొంచెం బాగా బలంగా మనము వినిపించగలం మన వాయిస్ చేశారు అని చెప్పి. నెక్స్ట్, ఒకవేళ కథా చౌర్యం జరిగిందని ఒక రచయిత అభియోగం చేసినప్పుడు అభియోగానికి గురైన కథలో ఏ పోలికలు ఉన్నాయనేది ఫిర్యాదుదారు అభిప్రాయపడుతున్నాడో వాటికి ఫిర్యాదుదారుడు రాతపూర్వకంగా ఇవ్వాలి. ఆ పోలికల విషయమై కాగితాన్ని ప్రతి వాటికి పంపి సమాధానం తీసుకోవాలి ప్రతివాదికి. ఆ తర్వాత కోఆర్డినేషన్ కమిటీ కానీ కథా హక్కుల వేదికకు కానీ ఫిర్యాదుదారుడు తెలియజేసిన పోలికలను దానికి ప్రతివాది ఇచ్చిన సమాధానాలను జతపరిచి వివాద పరిష్కారం కోసం కృషి చేయబడుతుంది. అంటే ఫస్ట్ మనకి ఏ అంశాలు కాపీరైట్ చేశారనేది ఫస్ట్ మనం ఒక పేపర్ మీద రాసి ఎవరైతే అది తీసుకున్నారో అతనికి మనం సబ్మిట్ చేసి అతను ఏం సమాధానం చెప్తాడో చూసి తర్వాత కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ఇదంతా కూడా మనకు ఓకే వాళ్ళు పరిష్కారం కోసం ట్రై చేస్తారు. ఏ భాషా చిత్రమైనా చూసి ఆ కథని అనుసరించి రిజిస్టర్ చేసుకున్న కథల మీద అభియోగం స్వీకరించబడదు. అలాంటి అభియోగం ఇచ్చిన వ్యక్తిపై రచయితల సంఘ కార్యవర్గం తగిన చర్య తీసుకునే అధికారం ఉంటుంది. వేరే లాంగ్వేజ్లో కాపీ కొట్టేసి మనము మన స్టోరీ కాపీ కొట్టారని మళ్ళీ ఫిర్యాదు చేయడానికి లేదు. అది చాలా తప్పు అని కూడా చెప్పారు. ఎవరైనా ఒక నిర్మాత కానీ ఒక దర్శకుడు కానీ ఒక నటుడు కానీ ఒక రచయిత దగ్గర కథ విని తర్వాత అతన్ని వదిలేసి అదే స్టోరీ ఐడియా మీద గనుక ఎక్స్ప్రెషన్ మార్చుకుంటూ సినిమా తీస్తున్నాడని తన కథను వారికి చెప్పానని రచయిత నిరూపించగలిగితే ఈ కథ మన కార్యాలయంలో రిజిస్టర్ అయి ఉంటే ఆ స్టోరీ ఐడియాకి సంఘం రక్షణ కల్పించి రచయిత పక్షాన నిలుస్తుంది. చాలా మందికి వచ్చే డౌటే ఇదేనండి. ఏంటంటే నేను ఎవరికైనా స్టోరీ చెప్పాలంటే నా స్టోరీ వినేసి బాగాలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఐడియాని తీసుకుంటారేమో అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. మనము అలా స్టోరీ ఎవరికైనా చెప్పే ముందర మనము ఇది స్టోరీ రిజిస్టర్ అయి ఉంటే మనము వాళ్ళకి చెప్పినట్టుగా ఒక రికార్డో లేదంటే ఒక వీడియోనో ఇలాంటివి ఉంటే డెఫినెట్గా మనము ఆ కథని చెప్పాము అని చెప్పేసి స్ట్రాంగ్గా మన పక్షాన వాళ్ళు నిలబడతారు, మనకు న్యాయం జరిగేలా చూస్తారు. ఇలా ఒక 12 రూల్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఈ ఫోటోని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి అందరూ. సో ఫ్రెండ్స్, ఇలా మనము కథని రిజిస్టర్ చేసుకుని తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేసుకునే పూర్తి విధానం విత్ డీటెయిల్స్తో సహా చెప్పాను. సో మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం చాలా ఎక్కువ వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా కథను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా అని సతమతమయ్యేవాళ్ళు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రిప్షను నాకు బూస్టింగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.